శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలో జనగణనపై ఎమ్యూనరేటర్లకు శిక్షణ తరగతులను శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని ఎమ్యూనరేటర్లకు 3 విభాగాలుగా విభజించి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు 50 మంది ఈ శిక్షణకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జనగణనకు సంబంధించి అన్ని విషయాలను శిక్షకులకు పూర్తి స్థాయిలో వారు వివరించామని, ఇక్కడ శిక్షణ పొందిన ఎమ్యూనరేటర్లకు ప్రజల వద్దకు వెళ్లి జనగణనకు సంబంధించిన వివరాలను సేకరిస్తామని, ప్రజలు తమ వద్దకు వచ్చే ఉద్యోగులకు వారు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి ఉద్యోగులకు సహకరించవలసిందిగా కోరారు. సెన్సెస్కి సంబంధించి కొన్ని విషయాలు అంటే ప్రీవియస్ సెన్సెస్ మనందరికీ తెలిసిందే సార్. ప్రతి 10 yearsకి ఒకసారి సెన్సెస్ డేటాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో లాస్ట్ సెన్సెస్ ఎప్పుడు జరిగిందంటే 2011లో జరిగింది. సో మనకు నెక్స్ట్ సెన్సెస్ 2021లో జరిగి ఉండాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ మనకు కోవిడ్ వల్ల 2000 ఎంతమంది ఉన్నారు అని ఫుల్ డీటెయిల్స్ మనం ఫేజ్ 2లో కలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఫేజ్ 1లో ఏం చేస్తామంటే ప్రతి హౌస్ ని విజిట్ చేసి ఆ హౌస్ లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ పీపుల్, అంటే జస్ట్ ఇది ఒక ఎస్టిమేషన్ కోసం అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఇట్లాంటివి మనం డీటెయిల్స్ తీసుకోం. ఇక్కడ ఇవి జస్ట్ బేసిక్ అసెట్స్ అన్నమాట. అంటే ఇంట్లో టీవీ ఉందా డేటాని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది సెన్సెస్ లో రెగ్యులరైజ్ గా మనం ప్రతి సెన్సెస్ లో కూడా చేసేటటువంటి పని. సో ఇక్కడ మనం ప్రీవియస్ సెన్సెస్ కి అంటే అప్ టు 2011 సార్ మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948లో ఈ ఫస్ట్ సెన్సెస్ 1951లో జరిగింది. సో 1951 సెన్సెస్ నుంచి కూడా 2011 సెన్సెస్ వరకు సో ఒక మోడ్ లో మనకి సెన్సెస్ అనేవి జరిగాయి. సో ఈ 2027 సెన్సెస్ అనేది ఆ సెన్సెస్ తో కంపేర్ చేసుకుంటే ముందు వరకు జరిగేటటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏమంటే మెయిన్ గా 3 డిఫరెన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్, డిజిటలైజేషన్ ఆఫ్ సెన్సెస్. ఇంతకు ముందు జరిగిన 2011 వరకు జరిగిన ప్రతి సెన్సెస్ కూడా మాన్యువల్ గా పెన్ పేపర్ మోడ్ లో జరిగింది. ఇప్పుడు మనం చేసే ఈ రెండు కూడా డిజిటల్ మోడ్ లో మనము చేసుకుంటాం. ఇది ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ సెకండ్ మోడిఫికేషన్ ఏమంటే సంఘం ప్రజలకు నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన సెన్సస్ జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రజలకు, పౌరులకు ప్రభుత్వం ఎంతమంది జనాభా ఉంది, ఎంత బడ్జెట్ తయారు చేయాలి, బడ్జెట్ తయారు చేసిన దాన్ని ఏ విధంగా సౌకర్యాలు, వసతులు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈ యొక్క సెన్సస్ ఆధారంగా బడ్జెట్ తయారు చేసుకుంటాం జరుగుతుంది. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, మన శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కొరకు 161 మంది ఎన్యూమరేటర్స్, 28 మంది సూపర్వైజర్లకు గాను 15వ తారీఖు నుండి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుంది. ప్రతి బ్యాచ్కు 50 మంది చొప్పున 3 రోజులు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తదనంతరం వీరు ఫీల్డ్లోకి వెళ్ళి ఫస్ట్ హౌస్ హోల్డ్ లిస్టింగ్ అంటే ఇళ్ల గణన చేస్తారు. తదుపరి వచ్చే సంవత్సరం జనగణన చేస్తారు. ఇది గూగుల్ ప్లే స్టోర్లో sc.census.gov.in అని కొడితే ఓపెన్ అయిపోతుంది. ఈ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత 34 క్వశ్చన్లు ఉంటుంది. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇచ్చినట్టయితే మీ యొక్క సర్వే అనేది పూర్తవుతుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆప్షన్ ఇచ్చున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే పౌరుడే తన యొక్క ఎన్యూమరేషన్ తానే చేసుకోవచ్చు. ఇది డిజిటలైజ్డ్. గతంలో మాన్యువల్ ఉండేది, ఇప్పుడు మొట్టమొదటిసారిగా టోటలీ డిజిటలైజ్ చేస్తున్నారు. ఇంకొకటి, మీ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. ఎవ్వరు కూడా ఈ గోప్యాన్ని ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చూడాలన్నా. కాబట్టి జనగణన అనేది ఎవరు కూడా అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు.
హౌస్ లిస్టింగ్ సర్వే అనేది మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మే 30వ తారీఖు వరకు మా ఎన్యూమరేటర్స్ ఫీల్డ్లోకి వచ్చి చేయడం జరుగుతుంది. కాబట్టి పౌరులంతా ఈ యొక్క విషయాన్ని గమనించి ఎన్యూమరేషన్ సహకరించి శ్రీకాళహస్తి పురపాలక సంఘం చక్కగా విత్ ఇన్ టైం ఫ్రేమ్లో చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజలే సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకున్నటువంటి సదవకాశాన్ని ప్రభుత్వం కల్పించి కాబట్టి మీరే ఈ యొక్క ఎన్యూమరేషన్ చేసుకుంటే మా వాళ్ళు ఓన్లీ జనరల్గా మీ దగ్గర ఐడి తీసుకోవడానికి మాత్రమే వస్తారు. క్రియేట్ చేసుకున్నారా లేదా అని ఐడి కలెక్ట్ చేసుకోవడానికి మాత్రం వస్తారు. అదేవిధంగా ఇద్దరు ఫీల్డ్ ట్రైనర్స్ మన శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో మురళి గారు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారండి. వీరు మన మున్సిపల్ స్కూల్స్లోనే ఇక్కడ శ్రీకాళహస్తి పరిధిలో టీచర్స్గా ఉన్నారు. వీరే ఇస్తున్నారు ట్రైనింగ్.